హైదరాబాద్ చార్మినార్ సమీపంలోని ఒక భవనంలో ఆదివారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం సంభవించి 17 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన అత్యంత విషాదకరమైంది. వేసవి సెలవుల్లో సరదాగా గడిపేందుకు ఒకే చోటుకు చేరిన ఇద్దరు అన్నదమ్ముల కుటుంబాలు ఈ భయానక ప్రమాదంలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. అంతా గాఢనిద్రలో ఉండగా అగ్నికీలలు భవనాన్ని కమ్మేయడంతో మొదటి అంతస్తులో ఉన్నవారు కిందకు దిగలేక పైకి పోలేక గదిలోనే ఉండిపోయి పొగకు వేడిమికి గురై అపస్మారక స్థితిలోకి జారుకుని ఆస్పత్రికి తరలించేలోగానే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో అత్యధికులు చిన్నారులు, మిగతా వారు మహిళలు, వృద్ధులు. దేశం యావత్తూ ఈ దుర్ఘటనకు నిర్ఘాంతపోయింది. రాష్ట్రపతి, ప్రధాని సహా ప్రముఖులంతా దిగ్భ్రాంతిని, సంతాపాన్ని తెలియజేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్స్గ్రేషియా ప్రకటించడంతో పాటు ఈ ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి సమగ్ర విచారణకు ఆదేశించారు. ఉజ్వలమైన భవిష్యత్తు ఉన్న చిన్నారులతో సహా 17 మంది జీవితాలను అర్ధంతరంగా ముగించేసిన ఈ దారుణం మనసులను కలిచివేయడంతో పాటు కొన్ని ప్రశ్నలను కూడా లేవనెత్తుతోంది. ఇటువంటి ప్రమాదాలు ఆకస్మికంగా, అకారణంగా జరిగిపోయినట్టు ఉపరితలంలో కనిపిస్తాయి. కానీ మానవ తప్పిదం, వ్యవస్థాగత నిర్లక్ష్యం వాటికి దోహదమవుతాయన్నది వాస్తవం. కింద 3 దుకాణాలతో వ్యాపారం, పైన నివాసం కలగలిసిన ఈ భవనం ప్రవేశ ద్వారం ఎంత ఇరుకుగా ఉన్నదో, ఉన్న ఆ కాస్త స్థలంలోనూ వాహనాలు సహా అనేక అడ్డంకుల వల్ల అగ్నిమాపక సిబ్బంది ప్రవేశం ఎంత కష్టమైపోయిందో వార్తలు తెలియజేబుతున్నాయి. ఈ ఇంట్లోకి ప్రవేశించేందుకు మరో మార్గమన్నదే లేక పక్క భవనం గోడలకు రంధ్రాలు చేసి అగ్నిమాపక సిబ్బంది బాధ్యతలను కాపాడవలసి వచ్చిందట. ఖరీదైన వ్యాపారాలు చేసుకుంటున్న వారు కూడా కనీస జాగ్రత్తల మీద శ్రద్ధ పెట్టకపోవడం ప్రమాద తీవ్రత ఈ స్థాయిలో ఉండడానికి దోహదం చేసింది. ఏమీ జరగదన్న అర్థం లేని నమ్మకమో, బాధ్యతారాహిత్యమో తెలియదు కానీ ఆ వ్యాపార కుటుంబం భవన నిర్మాణం నుంచి నిర్వహణ వరకు పలు తప్పిదాలకు పాల్పడి తమ భద్రతనే ప్రమాదంలో నెట్టేసుకుంది. ఏసీలు వంటివి వాడుతున్నప్పుడు ఇటువంటి ఆవాసాలను ప్రమాదరహితంగా తీర్చిదిద్దుకోవడం మరింత ముఖ్యం. ప్రమాదం ఎందుకు జరిగిందో, మంటలు త్వరితగతిన మొత్తం భవనాన్ని ఎలా కమ్ముకు రాగలిగాయో తెలుస్తూనే ఉంది. మానవ నిర్లక్ష్యం, నియమ నిబంధనల పట్ల బేఖాతరు, పలు వ్యవస్థల బాధ్యతారాహిత్యం కలగలిసిన దారుణం ఇది. ఈ ఒక్క భవనమే కాదు, ఈ ప్రాంతంలోనే ఇటువంటి అనేకం ఇదే తరహాలో అతి సునాయాసంగా ప్రమాదానికి లోనయ్యే రీతిలో ఉన్నాయన్న వాస్తవం అధికారులకు తెలియంది కాదు. నిబంధనలకు లోబడి నిర్మాణాలు ఉన్నాయా? ప్రమాదాలు జరిగినప్పుడు తప్పించుకోగలిగే మార్గాలు ఉన్నాయా? అగ్గి రాజుకోగానే తక్షణం ఆర్పగలిగే పరికరాలు పనిచేస్తున్న స్థితిలో అందుబాటులో ఉన్నాయా అన్నది అధికారులు నిరంతరం గమనిస్తూ యజమానులను అప్రమత్తం చేస్తూ ఉంటే ప్రమాదాలను నివారించవచ్చు. పాత భవనాలు, మరి ముఖ్యంగా ఇరుకైన ప్రాంతాల్లోని ఇటువంటి గృహ, వాణిజ్య సదుపాయాల మీద అధికారుల నిఘా మరింత అధికంగా ఉండాలి. ప్రమాదాలు జరిగినప్పుడు ఫైర్ ఇంజిన్లు ఆ సందుల్లోకి పోలేకపోతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది ప్రవేశం సైతం సమస్యగా పరిణమిస్తోంది. భవనం కింద అంతస్తులో నిప్పు అంటుకుంటే పైభాగాన ఉంటున్న వారు కిందకు దిగలేక చివరకు కమ్మేసిన పొగ వల్లనే ప్రాణాలు వదిలేయడం చాలా ఘటనల్లో చూస్తున్నాం. నిప్పు కంటే పొగే ప్రాణాంతకంగా పరిణమిస్తోంది. ప్రాణాలు దక్కించుకోవాలంటే పైనుంచి దూకేయడం తప్ప మరో ప్రత్యామ్నాయ మార్గం అంటూ లేకపోవడం విషాదం. వ్యాపారాలు సాగిపోతుంటాయి, నగరాలు ఎదిగిపోతూ ఉంటాయి, ప్రాణాలకు మాత్రం నమ్మకం లేని స్థితి. హైదరాబాదులో ఆదివారం జరిగిన ఘటన చేజేతులా చేసుకున్నది, ఖచ్చితంగా నివారించగలిగింది. అనేకానేక ఈ తరహా దుర్ఘటనల్లో ఇది కూడా ఒకటిగా కాలగర్భంలో కలిసిపోయి విషాదాలు పునరావృతం కాకుండా ఉండాలంటే దీని హెచ్చరికలను లక్ష్యపెట్టాలి, పాఠాలు నేర్చుకోవాలి.